సో వెల్కమ్ టు సైంటిఫిక్ మేనేజ్మెంట్ క్లాస్. శాస్త్రీయ నిర్వహణ సిద్ధాంతం అంటాం. స్టాండప్ స్టాండప్ ఓకే. సైంటిఫిక్ మేనేజ్మెంట్ ఎవరు? హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్? హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్? ఎఫ్డబ్ల్యూ టేలర్ అని చెప్పాను. అతని ఫోటో కూడా చూపించాను. యూజ్లెస్ ఫెలో, హోప్లెస్ ఫెలోస్. ఫ్రెడరిక్ విన్స్లో టేలర్, అమెరికా. బెత్లెహేమ్ ఇంజనీరింగ్ అక్కడ ఉంది కదా. బెత్లెహేమ్ స్టీల్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఇది కనుక్కోవటం జరిగింది. మెకానికల్ ఇంజనీర్ గా పనిచేస్తుండే అక్కడ. హీ వాజ్ వర్కింగ్ యాజ్ ఎ మెకానికల్ ఇంజనీర్ ఇన్ బెత్లెహేమ్ స్టీల్ కంపెనీ ఇన్ యుఎస్ఏ. సో ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్. ఓకే, శాస్త్రీయ నిర్వహణ పితామహుడు, పిత. టైమ్ స్టడీ, మోషన్ స్టడీ అండ్ టూల్ స్టాండర్డైజేషన్. దీస్ త్రీ ఆర్ ది కోర్ స్టడీస్, కీ స్టడీస్ ఆర్ టెక్నిక్స్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్. సో ఏదైనా స్టాండర్డ్స్ ని ఫిక్స్ చేయడం జరుగుతుంది. దాన్ని చేరుకున్న ఎంప్లాయీస్ కి ఇన్సెంటివ్స్ ఇస్తారు. దాన్ని చేరుకోలేని వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. దీన్ని ఏమంటారని చెప్పాను? దీన్ని ఏం పాలసీ అంటారని చెప్పాను? వెరీ గుడ్, పెద్దగా చెప్పు. క్యారెట్ స్టిక్, క్యారెట్ అండ్ స్టిక్. వెరీ గుడ్, క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ అంటారని చెప్పాను. ఒక పని ఇస్తారు, మెచ్చుకుంటారు, ఇన్సెంటివ్ ఇస్తారు. ఆ పని చేయలేకపోతే స్టిక్ పనిష్మెంట్ ఇస్తారు. దాన్ని క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ అంటారు. ఓకే, సో దెన్ so these are the objectives of scientific management. Maximum prosperity for employer, prosperity for employee, increase in production, that is increased productivity, reduce costs and wastage, improve quality standards, scientific selection and training, and foster management and worker cooperation, and replace rule of thumb. Rule of thumb అంటే ఏం చెప్పానండి? ట్రెడిషనల్ మెథడ్, సాంప్రదాయ పద్ధతులు. ఎటువంటి శాస్త్రీయ ఆధారం ఉండదు. మన పెద్దవాళ్ళు చేశారు కాబట్టి మనం చేస్తాం, దానికి ఏం ఆధారం ఉండదు. సో దాన్ని రీప్లేస్ చేస్తూ దాని స్థానంలో ఈ శాస్త్రీయ నిర్వహణ సిద్ధాంతం అనేది వచ్చిందండి. దీస్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్, దీస్ ఆర్ ది స్టడీస్ అండ్ టెక్నిక్స్. ఫోర్ కీ ప్రిన్సిపల్స్ ఆర్ దేర్. దట్ ఈస్ సైన్స్ అండ్ నాట్ రూల్ ఆఫ్ థంబ్, సైంటిఫిక్ సెలెక్షన్ అండ్ ట్రైనింగ్, కోఆపరేషన్, ఈక్వల్ డివిజన్. దోస్ ఆర్ ది ఫోర్ కీ ప్రిన్సిపల్స్. అది సైంటిఫిక్ మేనేజ్మెంట్ అండి. సింపుల్ గా చెప్పాలి అంటే ఒక స్టాండర్డ్ ను ఫిక్స్ చేసి దాని ప్రకారం ఎంప్లాయీస్ పని చేయగలిగితే వాళ్ళను పనిలో కొనసాగిస్తారు. ఆ అనుకున్న టైం కంటే తక్కువ చేసిన వాళ్లకు ప్రోత్సాహకంగా బోనస్లు ఇస్తారు, ప్రమోషన్లు ఇస్తారు. ఆ అనుకున్న స్టాండర్డ్ ను రీచ్ కాలేకపోతే ఉద్యోగం నుంచి తొలగించవలసి రావచ్చు, లేదా జీతం అన్న తగ్గిస్తారు. సో ఆ విధంగా scientific management is a systematic process of analyzing a work. Is that kind of a management system in which standards are fixed. If employees reach the standards, they will be given provided incentives. Those who do not achieve the standards, they will be punished. That policy is known as carrot and stick policy. Time study, motion study, tool standardization, division of work. These are the core principles in scientific management. ప్రతి ఒక్కదాన్ని చదివి కాలం ఒక పని చేయడానికి ఎంత సమయం పడుతుంది, ఎన్ని రకాల మార్గాల ద్వారా, అతి తక్కువ మార్గం ద్వారా ఎట్లా మూమెంట్స్, అతి తక్కువ కదలికల ద్వారా ఒక పనిని చేయటం ఎట్లా అనేది డిసైడ్ చేస్తారు. ఎవరైతే అచీవ్ చేస్తారో, ఎవరైతే లక్ష్యాలను తక్కువ సమయంలోనే చేరుకుంటారో వాళ్ళకు ప్రోత్సాహకాలు అందివ్వటం అనేది జరుగుతుంది. సరే, ఇంత ఉన్నప్పటికీ దీని మీద విమర్శ ఉందండి. దెర్ ఇస్ ఎ క్రిటిసిజం ఆన్ సైంటిఫిక్ మేనేజ్మెంట్. నిన్న చెప్పాను కదా మీకు, సారు 5 వరకు ఉండి ఈ రోజు పర్మిషన్ ఇవ్వడానికి మేడం చేతిలో ఏమి లేదండి. ఎందుకంటే ఈ బొమ్మ ఒప్పుకోదు, సాఫ్ట్వేర్ ఒప్పుకోదు. ఈ రోజు కూడా పని చేయకపోతే నీకు ఆబ్సెంట్ పడుతుంది ఈ రోజు. సో అట్లాంటి సిస్టమే సైంటిఫిక్ మేనేజ్మెంట్ లో ఉంటుందండి. మనిషి ఒక రోజు కాలేజీకి అవసరమైతే అర్ధరాత్రి వరకు ఇంట్లో పని చేసినా సరే మరుసటి రోజు టైంకు రావాల్సింది. సో దట్ ఈస్ మెకానిస్టిక్ ట్రీట్మెంట్ ఆఫ్ వర్కర్స్, మెకానిస్టిక్ వ్యూ. వాళ్ళని యంత్రాలతో సమానంగా చూడటం అనేది జరుగుతుంది.
టైం ఫిక్స్ చేశారు. ఆ రోజు వాడికి జ్వరం వచ్చిందా, కాలు నొప్పి పుట్టిందా, ఏళ్ళు నొప్పి పుట్టిందా అనేది పట్టించుకోదు. ఆ టైం లోపల చేయకపోతే యూ విల్ బి గివెన్ పింక్ స్లిప్. అవసరమైతే నిన్ను ఉద్యోగం నుంచి వెళ్ళగొడతారు. పింక్ స్లిప్ అంటారని చెప్పాను మీకు. గోల్డెన్ షేక్ హ్యాండ్ అంటారు. షేక్ హ్యాండ్ ఇచ్చి బాబు నువ్వు రేపటి నుంచి అవసరం లేదు అని చెప్తారు. సో దట్ ఈస్ మెకానిస్టిక్ వ్యూ. మనుషుల్ని యంత్రాలు లెక్క చూస్తుంది ఇది. సో ఇట్ ట్రీట్స్ వర్కర్స్ లైక్ మెషిన్స్, ఇగ్నోరింగ్ హ్యూమన్ ఎమోషన్స్. ఒక రోజు బాధలో ఉండొచ్చు, ఒక రోజు సంతోషంలో ఉండొచ్చు. సంతోషంలో ఉన్న రోజు నేను ఎక్కువ పని చేయగలుగుతాను, బాధలో ఉన్న రోజు నేను తక్కువ పని చేయగలుగుతాను. సో దాన్ని పట్టించుకోవటం అనేది ఉండదు. మొన్న ఆ అమ్మాయి సార్ కన్నీళ్లు పెడుతుంటే ఏమైంది అమ్మాయి అంటే, నాకు ఆరోగ్యం మంచిగా లేదని చెప్తే పైకి పంపించాను కదా. సో అలా పంపించడం అంటూ ఉండదు ఇక సైంటిఫిక్ మేనేజ్మెంట్ లో. దేవుడి మాకు నువ్వు కంపల్సరీ కూర్చోవాల్సిందే అంటే కూర్చోవాల్సిందే అంతే. ఓకే, సో ఇన్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ వర్కర్స్ విల్ బి ట్రీటెడ్ ఆన్ పార్ విత్ మెషిన్స్. ఓవర్ స్పెషలైజేషన్. ఓవర్ స్పెషలైజేషన్ మీన్స్ మేక్స్ వర్క్ మొనోటనస్. ఇక వాడు ఆ పని తప్ప ఇంకా వేరే పని ఏం చేయడానికి లేదండి. స్పెషలైజేషన్, ప్రత్యేకీకరణము, అతి తీవ్రమైన ప్రత్యేకీకరణం జరుగుతుంది. వాడికి ఇష్టం ఉన్న పని ఇంకా వేరే ఏదైనా చేస్తానో ఒప్పుకోరు. ఇక ఓవర్ స్పెషలైజేషన్, మొనోటనస్ వర్క్ విల్ బి దేర్. మొనోటనస్ అంటే ఏంటి? ప్రతిరోజు అదే పని చేయటం, అదే పని రిపిటేటివ్ గా చేయటం. దెన్ ఎక్స్ప్లాయిటేషన్ రిస్క్. ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఏమిటండి? ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఏమిటి? గతంలో బ్రిటిష్ వాళ్ళ పరిపాలన అంతకు ముందు కాలంలో మనకు వెట్టి చాకరీ ఉండేది, తెలుసా మీకు? అంటే ఏమిటండి వెట్టి చాకరీ అంటే? మనం పాత సినిమాలలో అది చూస్తాం. వాడు తండ్రికో ఎవరికో 100 రూపాయలు అప్పిస్తాడు, వాడు చచ్చే వరకు పని చేస్తూనే ఉంటాడు, వాడు పిల్లలు కూడా పని చేస్తూనే ఉంటారు, ఇంకా దానికి లెక్కపాత్రం ఉండదు సరిగ్గా. సో అలాంటి పరిస్థితులు దీంట్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎక్స్ప్లాయిటేషన్, ఎక్స్ప్లాయిట్ చేయటం అంటే, ఎక్స్ప్లాయిట్ చేయటం అంటే ఏమిటి? పీడించడం, పీడించడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో ఇట్ మే లీడ్ టు మోర్ అప్రెషన్ ఆఫ్ ది ఎంప్లాయీస్, అప్రెషన్ ఆఫ్ ది వర్కర్స్. ఎక్స్ప్లాయిటేషన్ మీన్స్ ఇన్ సమ్ కేసెస్. ఓకే, వాళ్ళని పీడించి సరిగ్గా ఈ టైం లోపలనే పని చేయాలి, ఈ కదలికలతోటే పని చేయాలి అని అనడానికి అవకాశం ఉంటుంది. ఓకే, రిజిడ్ స్ట్రక్చర్. రిజిడ్ స్ట్రక్చర్ అంటే దృఢమైన నిర్మాణం. దాన్ని తప్పించుకొని పోలేరు. ఇక నువ్వు ఇట్లా పోవాలంటే ఇట్లనే పోవాలి. నేను ఇప్పుడు చివరి అబ్బాయి దగ్గరికి వెళ్ళడానికి ఇట్లా పోవచ్చు, అట్లా కూడా పోవచ్చు అండి. అట్లా పోయి ఆ టేబుల్ మించి కూడా దూకిపోవచ్చు అవసరమైతే, నేను బిత్రోని అయితే. ఓకేనా? సో కానీ దీంట్లో ఫిక్స్ చేస్తారు, ఈ మార్గం గుండానే వెళ్ళాలి నువ్వు, అంతే. అటు నుంచి పోతే టైం ఎక్కువ అవుతుంది. సో రిజిడ్ స్ట్రక్చర్ విల్ బి దేర్, సో ఫిక్స్డ్ స్ట్రక్చర్ విల్ బి దేర్. ఓకే, సో ఇగ్నోర్స్ సోషల్ ఫ్యాక్టర్స్. మనకు సామాజిక కారకాలు ఉంటాయండి ఎన్నో, వాటిని అన్నిటిని ఇగ్నోర్ చేస్తుంది. ఇట్ విల్ నాట్ కన్సిడర్ సోషల్ ఫ్యాక్టర్స్, ఇన్ఫార్మల్ గ్రూప్స్, సోషల్ ఇంటరాక్షన్స్ అవేమీ ఉండవండి. మనిషిని యంత్రంతో సమానంగా చూడటం అనేది జరుగుతుంది. దెన్ యూనియన్ ఆపోజిషన్. దీని ద్వారా ఏమైతుందంటే కొన్ని సందర్భాల్లో యూనియన్లతోటి గొడవలు వస్తాయి. రకరకాల ఎంప్లాయీస్ యూనియన్స్ ఉంటాయి కదా, నువ్వు ఈ టైంలోనే పని చేయాలంటే, వాళ్ళు చేయలేకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తామంటే వాళ్ళు వచ్చి గొడవలు పెడుతూ ఉంటారు. సమ్ టైమ్స్ యూనియన్ దేర్ మే బి ఫైటింగ్ విత్ యూనియన్స్. యూనియన్లతోటి గొడవలు అవుతూ ఉంటాయి. ఓకే, లిమిటెడ్ స్కోప్. It is mainly applicable in the manufacturing sector, not to service industries. అది కేవలం యంత్రాలకు సంబంధించిన పరిశ్రమల్లో మాత్రమే ఉపయోగపడటం అనేది జరుగుతుందండి. అంటే నిర్మాణ పరిశ్రమలు, మ్యానుఫ్యాక్చరింగ్, తయారీ పరిశ్రమలు, వస్తు తయారీ పరిశ్రమలు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. సేవా పరిశ్రమలలో ఉపయోగపడదండి ఎక్కువ భాగం. సేవ, ఇప్పుడు డాక్టర్ ఉంటాడండి, ఒక్కొక్క పేషెంట్ని ఒక్కొక్క విధంగా ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది జరుగుతుంది. సేమ్ ఒకటే జ్వరం వచ్చినా అందరికీ సేమ్ టాబ్లెట్స్ రాయరు, కానీ ఇది ఏం చెప్తుంది? సేమ్ ఉండాలని చెప్తుంది, అంతే. ఫిక్స్డ్ టైం ఫిక్స్, మోషన్ ఫిక్స్, మూమెంట్ ఫిక్స్. అట్లా ఉండదండి. కాబట్టి సర్వీస్ సెక్టర్ లో దీని ద్వారా నువ్వు ఇంతే టైంలో పని చేయాలి, ఇదే మార్గంలో పోవాలి. సో ఇట్ మే లీడ్ టు స్ట్రెస్ అండ్ మెంటల్ ఫెటీగ్ ఇన్ వర్కర్స్. ఫెటీగ్ ఏమంటే అలసట. ఓకే, అలసటకు దారి తీయవచ్చు, వాళ్ళలో ఒత్తిడికి దారి తీయవచ్చు. ఫెటీగ్ ఇన్ ఏ వే ఇట్ ఈస్ వేర్ అండ్ టేర్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. సో అలసిపోవటం అనేది జరుగుతుంది. సో స్ట్రెస్, ఒత్తిడికి గురి కావడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈస్ ద క్రిటిసిజం ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్. హూ ప్రొపౌండెడ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్? హూ ఈస్ ద పర్సన్?
ఫ్రెడరిక్ విన్స్లో టేలర్, FW టేలర్ అంటాం. దీస్ ఆర్ ద లిమిటేషన్స్. ల్యాక్ ఆఫ్ హ్యూమన్ కన్సిడరేషన్స్. మనుషుల్ని మనుషులాగా చూడరండి. ఇంతకుముందు క్రిటిసిజం లో చెప్పినట్టుగా యంత్రాల లెక్క చూస్తారు, యంత్రాలతో ఈక్వల్ అంతే. స్విచ్ నొక్కితే ఇట్లా పనిచేస్తుందో మనిషి కూడా అంతే. టైం 9 అంటే 9కి రావాలి. నువ్వు యాక్సిడెంట్ కాలు ఇరిగినా సరే వచ్చి పని చేయాలంతే, లేకుంటే ఉద్యోగం ఉండదు ఇక అంతే. సో ల్యాక్ ఆఫ్ హ్యూమన్ కన్సిడరేషన్, వర్కర్ ఎక్స్ప్లాయిటేషన్. ఇంతకుముందు చెప్పాను ఆల్రెడీ, వర్కర్స్ విల్ బి ఎక్స్ప్లాయిటెడ్. తెలుగులో దోపిడీ, పనివారి శ్రామిక దోపిడీ జరగడానికి అవకాశం ఉంటుంది. దెన్ లిమిటెడ్ స్కోప్ చెప్పాను కానీ ఇంతకుముందు ఏం చెప్పాను, పరిమిత పరిధి. ఇది కేవలం దేంట్లో పనిచేస్తుందని చెప్పాను, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ లోనే, ఓన్లీ వస్తు తయారీ పరిశ్రమలోనే ఇట్లా చేయటం అనేది సాధ్యమవుతుంది. సేవా రంగానికి ఇది వర్తించదండి, సేవా రంగానికి ఇది వర్తించదు. దీస్ ఆర్ ది లిమిటేషన్స్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్. So that's all. With this, third unit is over, dear students. The 3 units are over out of 5 units. Okay. Ready marks. So you can see functions of management. Is it over? In functions of management, meaning, characteristic features, functions of management, levels of management. How many levels are there? What are the 3 levels? Top, middle, lower. Oh, organizational structure, how many types are there? What are they? Hierarchical, functional, divisional, matrix. Skills of management. What are the 3 skills? Technical, human, conceptual. Okay. Scientific management, just now we discussed this. Who propounded the theory? FW Taylor, Frederick Winslow Taylor. Okay. 4 concepts ఏమని చెప్పాను? Time study, motion study, tool standardization, division of work. Okay. So avi 4 principles. Then Henry Fayol's principles of management. How many are there? 14 principles are there. They are very, very important. This is the 3rd unit. Okay. So thank you very much, dear students. We will meet in the next class. Okay. Tomorrow you enjoy the function. Freshers party tomorrow you enjoy. Okay. With the time study and motion study also.